దేవుని సువార్తలో ఉన్నటువంటి 3 భాగాలు. వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. ప్రియమైన వారలారా, రాజ్య సువార్త విన్నప్పుడు ఈ రాజ్య సువార్త మనల్ని మార్చింది. రాజ్య సువార్తలో మనల్ని మార్చగలిగినటువంటి మాటలు వెనకున్నటువంటి సత్యం ఏంటి అని మనం చాలాసార్లు మీరు ఆలోచించారో లేదు కానీ నేను ఆలోచిస్తుంటాను. అయితే ఒక విషయం, రాజ్య సువార్త ఏంటి? రాజ్య సువార్త ఏంటంటే యేసు ప్రభుల వారు రక్షకుడిగా దేవుని దగ్గర నుండి ఆయన కుమారుడిగా ఉన్నప్పటికీ మన కొరకు భూమి మీదకి మానవ అవతారం ఎత్తాడు, దిగి వచ్చేసాడు. మనిషిగా పుట్టాడు, మనిషిగా జీవించాడు, చనిపోయాడు, సిలువ మీద చనిపోయాడు. ఆయన చనిపోయాడు కదా అని ఆయన్ని సమాధి చేసేసారు. 3 దినాల తర్వాత ఆ సమాధిని జయించి తిరిగి లేచాడు. లేచినటువంటి ఆయన 40 దినాలు శిష్యులతో ఉండి రాజ్యమున గురించి మాట్లాడి మళ్ళా పరలోకమునకు ఆరోహణ అయిపోయారు. అయితే ఆయన చనిపోవటానికి గల కారణం మన పాపం నిమిత్తం. మన పాపం ఆయన మీద వేసుకుని రక్తం కార్చి ప్రాణం అర్పించారు. ఎందరూ ఆయనను అంగీకరించరో వారు దేవుని కుమారులు అనబడదురు, ఎందరూ ఆయనను అంగీకరించరో వారు రక్షింపబడదురు. ఆయన నామము మనల్ని రక్షించేది. ఓకే, ఇది రాజ్య సువార్త. అంటే ఆయన్ని అంగీకరించాలి, శరీరాన్ని ధరించుకుని శరీరంలో జీవించినటువంటి దైవము ఆయన. ఓకే, ఇది రాజ్య సువార్త. అయితే మనకు చూపించినటువంటి మార్గము ఆయనను వెంబడిస్తూ ఉంటుండగా మనం విన్న మాటలను బట్టి మార్చబడ్డాం. ఈ విన్న మాటలు మనల్ని మార్చడానికి గల కారణం ఏంటి అంటే 3 విషయాలు మనం గమనించాలి. అందులో ఈ మాటలు ఎక్కడున్నాయంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం పౌలు బోధించినటువంటి మాటల్లో 17వ వచనం నుండి 19వ వచనం వరకు ఉంటాయి. ఇంగ్లీష్ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటాయి, కానీ తెలుగులో కొంచెం కలిసిపోయి తిక్మక్గా ఉన్నాయి. అయితే నేను బోధించిన తర్వాత మీరు అది వెళ్ళి చూసుకుంటే మీకు అర్థమవుతుంది. 3 విషయాలు. ఒకటి, మనము జ్ఞానం కలిగినటువంటి మనుషులవి. ప్రతి మనిషికి కూడా అర్థం చేసుకుని ఆలోచించగలిగినటువంటి మనసు ఉంది. కనుక మనల్ని ఆలోచింప చేయగలిగినటువంటి జ్ఞానం కలిగిన మాటలు రాజ్య సువార్త, విజ్డమ్ మొట్టమొదటి భాగం. రెండోది నాకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత తెలివితేటలు ఉన్నా, ఎంత చదువుకున్నటువంటి జ్ఞానం ఉన్నా, కరెక్ట్ మాటల్లో నేను చెప్పలేకపోతే, నేను రాయలేకపోతే, నేను బోధించలేకపోతే అవతల వాళ్ళకి రిసీవ్ చేసుకునే వారికి కరెక్ట్గా అర్థం చేసుకోగలిగినటువంటి విధానం, మాటలు ఉండకపోతే వాళ్ళు అర్థం చేసుకోలేరు. కనుక వారు రిసీవ్ చేసుకుంటున్న వారు కరెక్ట్ మాటలు, వాళ్ళు నాకున్నటువంటి తలంపులు నేను కరెక్ట్ మాటల్లో నేను చెప్పగలగాలి. ఇలాక్వెన్స్, వాక్చాతుర్యం, కరెక్ట్ వాక్చాతుర్యం అంటే మంచి వాక్చాతుర్యం, అలాగని నేను అనటం లేదు. ఇలాక్వెన్స్ అంటే నాకు తెలిసింది, నా జ్ఞానాన్ని నేను మాటల్లో చెప్పగలగాలి. ఈ రెండిటికన్నా చాలా ముఖ్యమైనటువంటి విషయం పౌలు చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని రాజ్యము ఒట్టి మాటలతో కాదు, ఒట్టి మాటలతో మాత్రమే కాదు, కానీ దేవుని శక్తితో కూడిందై ఉండాలి. కాబట్టి 3 విషయాలు. 1 జ్ఞానము, 2 ఇలాక్వెన్స్, వాక్చాతుర్యం, 3 శక్తి, దేవుని శక్తి. ఈ 3టిని మనం కరెక్ట్ మిశ్రమంలో మనము విడుదల చేస్తే అవతల వాళ్ళు రక్షింపబడతారు. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మొట్టమొదటి వచనాల్లో అంటాడు, నేను మనుషుల జ్ఞానానికి సంబంధించినటువంటి ఒట్టి మాటలతో కాదు నేను చెప్తున్నాను. It is not with the wise words or
పర్స్యుయేసివ్ వర్డ్స్ ఆఫ్ హ్యూమన్ విజ్డమ్. అంటే మనిషి జ్ఞానానికి సంబంధించిన మిమ్మల్ని ఒప్పింపచేసే మాటలు మాత్రం నేను మాత్రమే వాడలేదు. దేవుని శక్తి మీ ఎదుట ప్రదర్శించి విత్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యందలి ఉన్నటువంటి శక్తిని మీ ఎదుట నేను ప్రదర్శించాను. అందుకు ఈ 3 చాలా ముఖ్యం. వాక్చాతుర్యం ఉండాలి, అది ఎప్పుడు కాదంటం లేదు. 2, దేవుని జ్ఞానం ఉండాలి. దేవుని జ్ఞానం మనకు ఎక్కడ లభిస్తుంది అంటే బైబిల్ గ్రంథంలో లభిస్తుంది. బైబిల్ గ్రంథం మనం చదవకపోతే దేవుని జ్ఞానం లేదు. అంతేకాదు దేవుని జ్ఞానం మనము చదువుతూ ధ్యానం చేయాలి. ఇది మనము చెప్పగలిగినటువంటి వాక్చాతుర్యం కలిగి మనము చెప్పగలగాలి, కన్వే చేయగలగాలి. ఈ 2 కాకుండా దేవుని శక్తితో మనము ఈ మాటలను విడుదల చేసినప్పుడే ఆ మాటలు అవతల వాళ్ళ హృదయంలో కార్యం జరిగిస్తాయి. అందుకే దేవుని శక్తి ఉండాలంటే మనకి ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడు ఉండాలి. జ్ఞానం ఉండాలంటే దైవ జ్ఞానం మనకు బహుమానంగా ఇవ్వగలిగిన వాడు విత్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. 3వది, మీరు అధికారుల ఎదుట నిలవబడినప్పుడు మీరు ఏం మాట్లాడాలో మీకు తెలియదు కనుక దేవుని ఆత్మే మనకి మాటలు ఇచ్చేవాడు అని మత్తయి చెప్తాడు. కనుక మాటలు సరైనటువంటి స్థలములో లేకపోతే సరైనటువంటి టైంకి మాటలు అనుగ్రహించగలిగిన వాడు ఎవరు అంటే దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే రాజ్య సువార్త ఎవరు ప్రకటించాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉన్నవాడు, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని ఎరిగినవాడు, పరిశుద్ధాత్మ శక్తిని ఎక్నాలెడ్జ్ చేయగలిగిన వాడు. అంటే ఎస్, ఆ శక్తి ఉంది, ఆ శక్తి నాకు కావాలి ప్రభా అని అంటం, అడగటం, తెచ్చుకోవటమే కాదు, నేను ఇదిగో ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నేను వినియోగించి నేను మాటలు చెప్తున్నాను అని చెప్పగలిగిన వాడు. చాలామంది పరిశుద్ధాత్మ దేవుణ్ణే అంగీకరించరు. అంటే వాళ్ళు రక్షింపబడ్డది ఎలాగ మరి? భక్తిని బట్టి ఇంకొకళ్ళని మనం నడిపించలేము. దేవుని శక్తిని బట్టి, వాక్చాతుర్యం మనకు లేకపోయినా, జ్ఞానం నాలాంటి వాడికి లేకపోయినా, వాక్చాతుర్యం నాకు లేకపోయినా దేవుని శక్తి నాకు ఇస్తున్నారు కనుక ఆయన నాకు ఏ సామర్థ్యత ఎప్పుడు కావాలో ఆయనకి తెలుసు కనుక ఆ సామర్థ్యత ఇచ్చి పని చేసుకుంటాడు ఆయన. హల్లెలూయా. అందుకే ప్రతి క్రైస్తవుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి ఉండాలి. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో నూతనంగా జన్మించడం అంటే ఆత్మలో జన్మించాలంటున్నాడు. ఆత్మదేవుడు ఆయన వాక్కుని మనలోకి తీసుకొచ్చి మనల్ని ఒప్పింపచేసి మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు ప్రభువు అయిన యేసు మనల్ని క్షమించి ఆయన ఆత్మను మనలో పెట్టారు కనుక ఇంకా ఆ ఆత్మ మనల్ని వాక్చాతుర్యం, జ్ఞానము, ప్రార్థన అన్నీ ఆయన మనల్ని ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు కనుక నడిపిస్తాడు. యేసు ప్రభుల వారి ఆత్మ మిమ్మల్ని నడిపించునుగాక. పరిశుద్ధుడ ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు ఆయుత్తపరచుకోండి ప్రభా. నీ నామానికి నీ బిడ్డల ద్వారా మహిమ తెచ్చుకోండి ప్రభా. మమ్మల్ని క్షమించి యేసు ప్రభుల వారి రక్తాన్ని మాకు పూసి మమ్మల్ని ఒప్పింపచేసి మీ ఆత్మతో మమ్మల్ని సంధించి నింపి మీ కొరకు మమ్మల్ని బలపరిచి యోగ్యమైనటువంటి పాత్రలుగా మమ్మల్ని చేసుకొని వాడుకోగలిగిన దేవుడు నువ్వే. మా అవసరతలు తీర్చండి, మీకు మహిమ తెచ్చుకోండి. మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి.